వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి ట్యూటోరియల్స్. ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జిఎస్, జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్ ఇవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈ వీడియోలో మనం కేంద్ర క్యాబినెట్ మంత్రుల గురించి చర్చిద్దాం. కేంద్ర క్యాబినెట్ అంటే భారత ప్రభుత్వంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండే ఒక చిన్న శక్తివంతమైన మంత్రుల బృందం. ఈ కేంద్ర క్యాబినెట్ యొక్క విధులు దేశ పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన విధానాలను రూపకల్పించడము, కీలక నిర్ణయాలు తీసుకోవడము, ప్రభుత్వ కార్యక్రమాలు పర్యవేక్షించడము. ఈ కేంద్ర క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలిని ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత 18వ లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 3వ మంత్రివర్గంలో అంటే మోదీ 3.0లో ఉన్న ముఖ్యమైన కేబినెట్ మంత్రులు మరియు వారి యొక్క శాఖల వివరాలు చూద్దాము. శ్రీ నరేంద్ర మోదీ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, అణుశక్తి, అంతరిక్ష శాఖ, ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలు. 2వ కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, శ్రీ అమిత్ షా హోంశాఖ, సహకార శాఖ, శ్రీ నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ, శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, డాక్టర్ ఎస్ జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ, శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం మరియు రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ, శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు మరియు విద్యుత్ శాఖ, శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ, శ్రీ అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచార మరియు ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ, శ్రీ పీయూష్ గోయల్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ, శ్రీ గంగపురం కిషన్ రెడ్డి బొగ్గు శాఖ, గనుల శాఖ, శ్రీ చిరాగ్ పాశ్వాన్ ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖ. నెక్స్ట్ వీడియోలో రాష్ట్ర మంత్రులు వారి యొక్క శాఖల గురించి నేర్చుకుందాము. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.